ఇప్పుడు మనం కన్యా రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తరభంగ నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్రా నక్షత్రం 1, 2 పాదాలు. కన్యా రాశి ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, సంపద బాగా ఎక్కువగా ఉంది, ఖర్చులు బాగా తక్కువగా ఉన్నాయి. ఏదైనా దాయడానికి కొనడానికి యోగప్రదమైన కాలం. రాజపూజ్యం 6, అవమానం 6, 2 కూడా సరి సమానంగా ఉంది. కాబట్టి నలుగురిలో కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి విశేష గౌరవ ప్రతిష్టలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఆశావాద దృక్పథాన్ని పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు పొందుతారు. ధనం నిల్వ చేస్తారు. పదోన్నతి, ప్రమోషన్ పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తాయి. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢమవుతుంది. జీవితం ఆనందకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వీరికి వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపుతో విజయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. అక్టోబర్ నుంచి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. డిసెంబర్ నెల నుంచి కొంచెం ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి, షేరు మార్కెట్లు, వడ్డీ వ్యాపారులకు సంవత్సరం పొడుగునా అధిక ఆదాయం వస్తుంది. విశేష గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకు అధిక ఆదాయ ప్రయోజనాలు సమకూరుతాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. గత ఏడాది పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలమైన మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం వస్తుంది. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. శుభయోగాలు సంప్రాప్తమవుతాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువ అవుతాయి. సంతానంకి వివాహం అవ్వకపోతే కనుక వారికి సంతానానికి వివాహం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు. విదేశీ వాణిజ్యానికి కూడా చాలా మంచి సమయం. రాబోయే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మోకాళ్ళు సంబంధమైన ఇబ్బందులు, జ్వరము, తీవ్రమైన తలనొప్పి, ఏదైనా కొన్ని లోపల ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యారాధన ఎక్కువగా చేయాలి. కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి. ఆర్థికంగా అభ్యున్నతికి అవకాశం ఉంది. ఖర్చులు తగ్గుతాయి. ధనాన్ని పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కువగా దర్శిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పొందుతారు. సంపదలో పెరుగుదల, నిలిచి ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. చేపట్టిన కొత్త ప్రాజెక్టులు అన్నీ కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారం ద్వారా లాభాలు పొందుతారు. ఈ కాలంలో అత్తింటి వారు కూడా సహకరిస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వీరికి అదృష్ట సంఖ్య 5. బుధవారం యోగప్రదంగా ఉంటుంది. గణపతి, దుర్గా ఆరాధన చేసిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి.